జానయ్య గారు పెద్ద మనసుతోటి ఈ యొక్క ఆడపిల్లల ఆస్తులకి నిధులిచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టారు. రేపో మాపో మంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కళాశాల రాబోతూ ఉంది. అందుకని ఆయన గారిని కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మంత్రి గారిని సీతారామ పేరు మీద ఈ వ్యవసాయ కళాశాల పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి 89లో ఇచ్చినటువంటి కళాశాల గత 35 సంవత్సరాలుగా ఎన్నో వందల మందిని దేశాలకి ఎక్కడికి వెళ్ళినా మేము అశ్వరావుపేట విద్యార్థిని అని చెప్పుకునేటటువంటి మంచి కళాశాలకి ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు 8 కోట్ల రూపాయలు వైస్ ఛాన్సలర్ గారు యూనివర్సిటీ నుంచి నిధులు ఇచ్చారు. ఆ కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు పనుల యొక్క పద్ధతి రేపు రాబోయే 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నా యొక్క జీవిత కోరిక ఈ ఉభయ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాల్లో మనకి ఏ రోజైనా ఇబ్బంది వచ్చినా 10 లక్షల ఎకరాలకి గోదావరి జలాలతోటి పచ్చగా పామాయిలతోటి అరవడెల్లాల నా రైతు సోదరులు తిరుమలతోటి వాళ్ళ జీవితకాలం ఏ రకమైనటువంటి లోటు లేకుండా వ్యవసాయం సాగాలనే ఏకైక కోరికతోటి ఆ ప్రాజెక్టుని ప్రారంభించాం. ఆ ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా పూర్తి కావాలనే ఆకాంక్షతోటి ఆయన చాలాసార్లు ఇబ్బంది పెడుతున్నా ప్రభుత్వంలో. గత 2 సంవత్సరాలుగా ఆనాడు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ని ఇంక్లూడ్ చేయకుండా ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే ఇంకా 3-4 వేల కోట్ల రూపాయలు అధికంగా కావాల్సి వచ్చింది. మంత్రి గారిని ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క సహాయంతో వాటిని కూడా మనం శాంక్షన్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటికీ టెండర్లు పిలుస్తున్నారు. కాబట్టి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి ప్రతి నియోజకవర్గంలో మీరు కెనాల్ తవ్వుకుంటే నీళ్ళు వచ్చేదానికి సిద్ధంగా చేస్తున్నాం. ఈరోజు 4వ పంప్ హౌస్ను కూడా రివ్యూ చేసి అక్కడి నుంచి మోటార్లు ఎత్తుకుంటే అశ్వరావుపేట అక్రమ చెరువుకి నీళ్ళు వస్తాయి. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో 4వ పంప్ హౌస్ను కూడా పూర్తి చేసి తప్పకుండా అక్రమ చెరువుకి గోదావరి జలాలు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులకి అది మోకమావుడు కావచ్చు, అన్నదైవం కావచ్చు, సింగగోపాలం కావచ్చు, అన్ని ప్రాజెక్టుకి గోదావరి నీళ్ళు వస్తాయి. ఇప్పటికే వైరా ప్రాజెక్టుతో పాటు లంకాసాగర్ ప్రాజెక్టు కూడా అనుసంధానం చేశాం. రేపు కృష్ణా జలాల్లో ఏమాత్రం మనకి ఇబ్బంది వచ్చినా గోదావరి జలాలు నేరుగా లంకాసాగర్కి వైరా ప్రాజెక్టుకి గత సంవత్సరం మంత్రి గారు దానికి శాంక్షన్ ఇచ్చారు. పనులు పూర్తి చేశాం, రైలు కూడా వేసాం, నీళ్లు కూడా వదిలి వైరా ప్రాజెక్టుని గోదావరి జలాలతోటి లంకాసాగర్ వరకు తీసుకొచ్చాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో 4వ పంప్ హౌస్ను కూడా పూర్తి చేస్తే అశ్వరావుపేట, దమ్మపేట మండలాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయని, తద్వారా నా జీవితకాల నెరవేరుతుంది, మీరు తప్పకుండా రావాలని చెప్పి రేపు ఆయన గారికి ఇరిగేషన్ మీద ఢిల్లీలో అవసరం ఉన్నటువంటి పనులున్నా కూడా పట్టుబట్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి వీసీలు ఇద్దరు ఉన్నారు. ఈ కాలేజీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రేపు ఇది రాజేంద్ర నగర్ కంటే నిన్నగా ఈ యొక్క అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల వర్ధిల్లాలని చెప్పి నా ఆకాంక్ష అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇక్కడ ఏ పంట వేసినా కూడా పండించగలిగేటటువంటి రైతులు ఉన్నారు. ఇప్పటికే మీరు చూశారు, ఆయిల్ ఫామ్లో కోకో కానీ, ఒక్క కానీ, జాతి కానీ, అదేవిధంగా మిరియం కానీ అనేక రకమైనటువంటి పంటలు పండించడానికి రైతు సోదరులు ముందుకొచ్చారు. ఇప్పటికే పంట కూడా చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఈ వ్యవసాయ కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ రైతుల్ని ఎక్కువ గిరిజన ప్రాంతం కాబట్టి 5 నియోజకవర్గాలు కూడా గిరిజనులు ఎక్కువ ఉండేటటువంటి అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవించేటటువంటి ఈ పచ్చని జిల్లాకి గోదావరి జలాలతో పాటు ఆధునికమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి పంటలను పండించి ఈ కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఆదర్శంగా యాంత్రీకరణ మళ్ళీ కొనసాగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఇందాక మా జానయ్య గారు చెప్పారు,
అధిక కెమికల్స్ వాడటం వల్ల వచ్చే అరిష్టాలు. వాటి గురించి నేను జోలికి పోను, కానీ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గోపి గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నారు. దాన్ని కంటిన్యూగా కొనసాగించి రైతులను చైతన్యవంతం చేసి నేషనల్ ఫార్మింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా కష్టాలున్నా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే అదేవిధంగా రైతాంగానికి కావాల్సినటువంటి 1,00,000 కోట్లు రైతు భరోసా, రుణమాఫీ అనేక కార్యక్రమాల మీద ఈ రోజు ఖర్చు పెట్టగలిగాం. మీరు చల్లగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రాష్ట్రం పచ్చగా ఉంటే ఆదాయం కూడా వ్యవసాయం నుంచే ఎక్కువ రావాలి. అందుకనే 2047 కల్లా మేము $400 బిలియన్ ఆదాయం వచ్చేటట్టుగా రైతులు ప్రోత్సహించడం కోసం ఒక ప్రణాళికను తీసుకున్నాం. దాంట్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు, రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నిట్లో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన్ని ఉంచడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగా మా శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ రైతుకు కావాల్సినటువంటి అవసరాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి, ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి అనువైనటువంటి పంట తెలంగాణకి ఆయిల్ ఫామ్ ఉంది, దాన్ని ప్రోత్సహించి 32-33 జిల్లాల్లో, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ ఫామ్ని ప్రోత్సహిస్తున్నాం. తద్వారా రేపు రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లుగా నిర్మట్లో ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా వనపర్తిలో కానీ, కల్లూరుగూడెంలో కానీ, నిర్మల్లో కానీ అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫామ్ను విస్తరించి అంతర్ పంటలను కూడా ప్రోత్సహించి రైతులు బలోపేతం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం సీతారామ కోసం వచ్చాం. అందుకనే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళి రివ్యూ చేసుకొని సీతారామాన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి చేసి ఈ ఉభయ జిల్లాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. అందుకని ఆయన్ని ఇబ్బంది పెట్టి తీసుకొచ్చాను. ఆయన గారికి ఈ యొక్క జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహంతో ఆ ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటూ, మీరందరూ నిదానం వెళ్ళి భోంచేసి మీ కార్యక్రమాన్ని